ప్రైజ్ లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయం ముందు మరి మీ ముందుకు ఈ లైవ్ ద్వారా రావడానికి ఒక ఉద్దేశం అయితే ఉంది. మరి ముందుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ను మీరు బలపరుస్తున్నందుకు అనేకులు ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది మరి సబ్స్క్రైబర్స్ వచ్చి ఈ యొక్క ఛానల్కి సపోర్ట్గా ఉంటున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలం తర్వాత పనిచేస్తే ఈరోజు చాలా అలసటికి గురయ్యాను నేను. ఈరోజు అంటే డ్యూటీ అంటూ చేస్తుంటాం, కానీ పని చేయటం పర్సనల్గా చెట్లు ఎక్కడం లేదంటే ఇవి కొట్టడం. ఈరోజు నేను చెట్లు ఎక్కి ఆ కొమ్మలు కొట్టడం ఇవన్నీ కూడా చాలా పని చేయటం జరిగింది. అంటే మన శరీరం ఎంత ఫిట్గా ఉందో ఎప్పుడు తెలుస్తుందంటే మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు. ఎంతైతే ఈ శరీరానికి సుఖాన్ని ఇస్తామో అంత మనకి నష్టం ఉంది. ఈరోజు అన్ని సమస్యలు ఉన్నాయి మనకి. ఈరోజు ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా మనం కష్టపెడుతూ ఉంటే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. మన బాడీ షేప్ కూడా చాలా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. మరి మన శరీరం విషయంలో అంతగా ఆలోచన కలిగి ఉన్న మనము ప్రార్థన చేయకపోతే మరి మన ఆత్మ ఏమవుతుంది? నీ శరీరానికి కసరత్తు లేదంటే ఎక్సర్సైజ్ ఎంత అవసరమో దేవుని బిడ్డగా క్రైస్తవుడిగా ప్రార్థన కూడా ఎంత ప్రాముఖ్యమో నీకు తెలుసా? నువ్వు వ్యాయామం చేయటం వల్ల నువ్వు మంచి ఆరోగ్యం దొరుకుతుంది నీకు. అదే నీ శరీరాన్ని దేవుని కొరకు నువ్వు ఖర్చు చేస్తే, కష్టపడితే, నీ శరీరాన్ని దేవుని కొరకు వాడితే, లేదంటే నీవు ప్రార్థన చేయగలిగితే నీ ఆత్మ బలపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మనకు కావాల్సింది వాక్యం ఏ రాసిందంటే, వాక్యంలో ఒక మాట, మన ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది, కానీ మన శరీరం బలహీనపరుస్తూ ఉంటుంది. ప్రార్థన చేసే సమయంలో ఆత్మ చెప్తుంది కదా, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయాలి. ఈ సమయంలో నీకు ఈ సమయంలో ప్రార్థన ఒక మెడిసిన్గా పనిచేస్తుంది. నీకు ప్రార్థన అవసరమై ఉంది అంటే మన శరీరం అంటుంది కదా, ఇప్పుడు కాదులే, తర్వాత చేద్దాంలే, ఇంకా వయసు ఉంది కదా, ఇంకా సమయం ఉంది కదా అని శరీరం ఏం చేస్తుందంటే, కనుక ఎప్పుడు మనం ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చేయాలి. ఈ శరీరానికి ఒక రూపం రావాలి అంటే, అది దైవికమైన రూపం నీలో కనిపించాలంటే ప్రార్థనలో నీవు నలుగుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా సమయం దొరికినప్పుడల్లా ప్రార్థిస్తూ ఉండాలి. మోకాళ్ళేసి ప్రార్థన అంటే మన శరీరానికి ఆహారం ఎలాంటిదో, నీ దేహానికి ఆహారం ఎలాంటిదో, నీ ఆత్మకు ప్రార్థన కూడా అలాంటిదే. నీవు బ్రతకాలంటే గాలి ఎలా పీల్చుకుంటున్నావో, నువ్వు క్రైస్తవుడిగా నిలదొక్కుకోవాలంటే, అపవాదిని జయించాలి అంటే నీకు ప్రార్థన కూడా ఒక ఊపిరై ఉన్నది. హల్లెలూయా. అంటే క్రైస్తవుడికి ప్రార్థన అనేది కూడా ఒక ఊపిరి. మనం పీల్చకపోతే ఎలాగైతే చనిపోతామో, ప్రార్థన చేయకపోతే కూడా క్రైస్తవుడి పరిస్థితి అలా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను. నీటిలో నుంచి ఒక చేప పిల్లను మనం భూమి మీదకి ఒడ్డుకి తీసుకొచ్చి పెడితే ఆ చేప ఎలాగైతే కొట్టుకుంటుందో, ప్రార్థన లేని క్రైస్తవుడి జీవితం కానీ, ప్రార్థన లేని క్రైస్తవుడి కుటుంబం కానీ, ప్రార్థన లేని విశ్వాస జీవితం ఎట్లా ఉంటుందంటే, నీటిలో నుంచి ఒడ్డున పడిన చేప పిల్లలా ఉంటుంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నాకు అనిపించింది, అమ్మో, శరీరానికి ఫిట్నెస్ ఉండాలి, మనం ఫిట్గా ఉండాలి అని ఎలా అనుకుంటామో, ఒక క్రైస్తవుడు బాగుండాలి అంటే, ఒక క్రైస్తవుడు అపవాది మీద విజయం సాధించాలి, నీ సమస్యల మీద విజయం సాధించాలి, నీకున్న ప్రతి కష్టం మీద నీవు విజయము సాధించాలి అంటే
నీవు ప్రార్థన విడవక చేస్తూ ఉండాలి. అందుకనే కదా వాక్యం కూడా సెలవిస్తుంది, శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని వాక్యం మనకు చెప్తుంది. మరి ఈరోజు మనం ప్రార్థిస్తున్నామా? మెలకువ కలిగి ప్రార్థిస్తున్నామా? ఈరోజు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో ఒక్కసారి నీవు ప్రశ్నించుకోవచ్చు. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చండి. ప్రతి దాని నుండి కూడా ఒక్కొక్క విషయం నేర్చుకోవచ్చు మనం. ఎంత బిజీగా ఉన్నా కూడా నువ్వు ఆ బిజీ సమయంలో కూడా, షెడ్యూల్లో కూడా నువ్వు ప్రార్థన చేయవచ్చు. నువ్వు నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, నువ్వు డ్యూటీ చేస్తూ ప్రార్థన చేయొచ్చు. దేవుడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటూనే ఉంటాడు. నీవు ప్రార్థన చేసి నీవు అలసిపోవాలేమో కానీ నీ దేవుడు అలసిపోడు. అందుకే నీ రోజు అంటున్నాను కదా, నీవు క్రైస్తవుడిగా నువ్వు వెలగాలి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది అన్నట్టుగా మన ముఖములో ఒక రకమైన ఆ యొక్క గ్రోత్ కనిపించాలంటే నీవు నిత్యము ప్రార్థిస్తూ ఉండవు. నువ్వు ప్రార్థిస్తే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వేకుజామునైన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేవాడంట. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసేవాడు, ఆయన ఒంటరిగా. మరి ఈరోజు మనం ప్రార్థిస్తున్నామా? వ్యాయామం చేస్తుంటాం, జిమ్ములకి వెళ్తాం, శరీరం కోసం ఎంతో కష్టపడుతుంటాం, కసరత్తు చేస్తూ ఉంటాం. శరీరం కోసం నీవు అంత కష్టపడుతున్నావు కదా, మరి నీ దేహము కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ఈ దేహాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు ఎంత కష్టపడుతున్నావు? నీ దేహం సరిగా ఉందా లేదో నువ్వు చూసుకుంటున్నావు కదా, మరి నీ ఆత్మ సరిగా ఉందా లేదా? నీ ఆత్మ కొరకు ఎంత కష్టపడుతున్నావు? నీ ఆత్మ కొరకు నీవు ఈరోజు ఎలా జీవిస్తున్నావు? నీ ఆత్మ ఈరోజు దేనిని బట్టి సంతోషిస్తుంది? నీ ఆత్మ ఈరోజు ఎలా జీవిస్తుంది? ప్రభు కొరక, లోకము కొరక? ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాలలో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ప్రార్థన చేయాలి. దేవునితో మన సంబంధము బలపరుచుకోవాలంటే ప్రార్థన ద్వారానే. లేదంటే అర్పణలు అర్పించో కానుకలు సమర్పిస్తే కాదు. ప్రార్థనని యథార్థమైన ప్రార్థన, నీతివంతుల ప్రార్థన దేవుడు త్రోసివేయనన్నాడు. దేవుడిని ప్రార్థన త్రోసి వేయకుండా ఉండాలి అంటే నువ్వు యథార్థత కలిగి నిత్యము ప్రార్థన దేవుడిని ప్రార్థన వింటాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు ఈ వర్తమానాన్ని మీరు పంపించి దేవుని పనిలో మీరు కూడా మాతో జతవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.